ఒక సింగిల్ నైట్ మల్టిపుల్ కంట్రీస్, అసలు ఆకాశం మొత్తం కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ అలానే ఈ డ్రోన్స్తో అసలు నాన్ స్టాప్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది నిన్న రాత్రి మొత్తం కూడా. ఈ పాస్ట్ 24 అవర్స్లో అసలు మిడిల్ ఈస్ట్లో జరిగిన థింగ్స్ చూస్తే అసలు లిటరల్గా మైండ్ పోద్ది. అసలు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ అటాక్ చేసిన తర్వాత ఎవరైనా కానీ ఏమనుకుంటారు, రిటాలియేషన్ ప్రోగ్రాంలో అసలు ఈ ఇరాన్ అనేది డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద కానీ లేకపోతే యుఎస్ మీద కానీ అటాక్ చేస్తుంది అని చెప్పి అనుకున్నారు కదా. కానీ ఇక్కడ అసలు ఈ ఇరాన్ అనేది కంప్లీట్గా ఒక మైండ్ గేమ్ అనేది ఆడింది. అసలు సైకలాజికల్గా ఎట్లా చేంజ్ చేయాలో అలానే చేంజ్ చేస్తుంది, కానీ చాలా పెద్ద మొత్తంలో అయితే చేంజ్ ఓవర్ చేసింది. దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ ఇరాన్ వాళ్ళు ఓన్లీ ఆ యుద్ధం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా అంటే గ్లోబల్గా ఎకనామికల్ క్రైసిస్ని తీసుకొని వచ్చే విధంగా చాలా పనులు కూడా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ అయితే లిటరల్గా అసలు బూడిదలాగా చేసేసాయి. వాటన్నిటి గురించి కూడా మనం వీడియోస్ కంప్లీట్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి జస్ట్ ఒక అవుట్లైన్ ఇస్తాను, అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది, సో దట్ వాళ్ళకి ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కొంచెం క్లియర్గా అర్థం అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఈ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఈ ఇద్దరు దేశాలు కలిసి ఇరాన్ మీద అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖమేనీ మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు. అండ్ అతను February 28 ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clock అప్పుడు అతని మీద ఎయిర్ స్ట్రైక్ జరిగింది. అతను చనిపోయాడు. కానీ ఆ రోజు మొత్తం కూడా అతను ఏం చనిపోలేదు అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చారు. కానీ March 1న అండ్ వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పాల్సి వచ్చింది. అంటే ఈ గ్లోబల్ ప్రెషర్ అంతా కూడా తట్టుకోలేక వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. సో అఫీషియల్గా March 1 అరౌండ్ 5 o'clock ఆ టైం అప్పుడు వాళ్ళు అఫీషియల్గా అయతుల్లా ఖమేనీ చనిపోయారని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరు అని చూస్తే అయతుల్లా అరఫీ, ఇతన్ని కూడా సుప్రీం లీడర్గా అనౌన్స్ చేశారు. అండ్ అతన్ని సుప్రీం లీడర్గా అనౌన్స్ చేసిన రోజు సాయంత్రమే అరౌండ్ 3:30, 4 ఆ టైం అప్పుడు అతన్ని కూడా చంపేశారు. అది జరిగిన తర్వాత ఇంక ఈ 2 days వరకు ఎవరిని అనౌన్స్ కూడా చేయలేదు. అంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం అయతుల్లా ఖమేనీ వాళ్ళ కొడుకు ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్గా అనౌన్స్ చేశారు ప్రపంచానికి. కానీ ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఇజ్రాయెలీ డిఫెన్స్ మినిస్టర్ డైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చాడు. అంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరైనా కానీ సరే, అంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ అని కాదు, ఎవరైనా కానీ సరే ఈ సుప్రీం లీడర్ పొజిషన్లోకి అయితే వస్తారో వాళ్ళని మేము ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చారు. అండ్ ఇప్పుడు కరెంట్ సినారియో మాట్లాడుకుందాం. అసలు వాళ్ళ సుప్రీం లీడరు వాళ్ళందరూ కూడా ఇలా చనిపోతున్నారు అండ్ వాళ్ళ మీద ఇంట్లో బాంబ్ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి కదా, సో వాళ్ళు రిటాలియేట్ అవుతారని చెప్పి ప్రపంచం మొత్తం కూడా అనుకున్నారు. కానీ ఈ రేంజ్లో రిటాలియేట్ అవుతారని చెప్పి ఎవరు ఊహించలేదు. అసలు IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన రిటాలియేషన్ అసలు ఒక మిలిటరీ హిస్టరీలోనే ఒక మాస్టర్ క్లాస్ లాగా మారిపోయింది. ఎవరైనా సరే బేసిక్గా ఎవరైనా కానీ సరే ఏమనుకుంటారు అంటే వీళ్ళని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వాళ్ళు కాబట్టి వీళ్ళు రిటాలియేట్ చేసినా కూడా సరే డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద కానీ లేకపోతే యుఎస్ మీద కానీ రిటాలియేట్ చేస్తారు అని చెప్పి అనుకుంటారు కదా. కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం డైవర్షన్ తీసుకున్నారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళ అండర్ గ్రౌండ్ సిలోస్ నుంచి అసలు బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ లేకపోతే ఈ డ్రోన్స్ కానీ క్రూజ్ మిసైల్స్ని లాంచ్ చేసింది. అండ్ వాళ్ళు యూజ్ చేసింది కూడా నార్మల్ వెపన్స్ని కాదు. అసలు రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఫాటా అనే ఒక సూపర్ సోనిక్ మిసైల్ని యూజ్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ సూపర్ సోనిక్ మిసైల్స్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయాలి అంటే మిలిటరీ వాళ్ళకి చాలా కష్టమైన పని అనే చెప్పుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అసలు ఇప్పుడు వాళ్ళు ఏమేమి టార్గెట్ చేశారనేది చూద్దాం. టార్గెట్ నెంబర్ 1 ఖతర్లో ఉన్న అల్ ఉదైద్ యుఎస్ ఎయిర్ బేస్. ఇది యుఎస్ సెంట్రల్ కమాండ్కి ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్ లాంటిది. మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఇది హార్ట్ లాంటిది. ఈ బేస్ మీద మ్యాసివ్ ఎక్స్ప్లోజన్స్ రిపోర్ట్ అయ్యాయి. మోస్ట్లీ ఈ రాడార్ రేస్ అన్ని కూడా పాడైపోయాయి అని చెప్పి చెప్తున్నారు. టార్గెట్ నెంబర్ 2 ద UAE. అబుదాబిలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళవి F-22 ర్యాప్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్ ఫ్లీట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ టెరిఫైయింగ్ పార్ట్ ఏంటంటే అసలు ఈ అటాక్స్ అన్ని కూడా జస్ట్ ఈ మిలిటరీ బేసెస్ మీద మాత్రమే కాకుండా సివిలియన్స్ దగ్గర ఉండే ప్లేసెస్లో కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారు. దుబాయ్లో ఉన్న జుమైరా, బుర్జ్ అల్ అరబ్ ఏరియాస్లో కూడా ఈ ఎక్స్ప్లోజన్స్ అనేవి జరిగాయని చెప్తున్నారు. అండ్ టార్గెట్ నెంబర్ 3 సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఈ యుఎస్ నేవీ 5th ఫ్లీట్కి ఇది ఒక హోమ్ బేస్ లాంటిది. అక్కడ ఉన్న నేవీ ఇన్స్టాలేషన్ చుట్టూరు కూడా ఈ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక్కటే క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, వై, ఎందుకు అంటే ఈ ఇరాన్ అనేది డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయకుండా ఈ యుఎస్ అలయన్స్ మీద ఎందుకు ఇలా విరుచుకుపడుతుంది, అంటే ఇలా అటాక్స్ చేస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. కానీ దానికి ఆన్సర్ వచ్చేసి చాలా సింపుల్ థింగే. వాళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ బేసెస్ ఏ ల్యాండ్ మీద అయితే ఉంటుందో అవన్నీ కూడా మాకు ఎనిమిస్తో సమానం అని చెప్పి అంటున్నారు. మీరు అర్జెంటుగా యుఎస్ వాళ్ళని ఖాళీ చేయించి పంపించేసేయండి, లేకపోతే మీ $multi-million ఎకానమీ మొత్తం కూడా కంప్లీట్గా బూడిదలాగా మార్చేస్తామని చెప్పి చెప్తున్నారు. చెప్పకుండానే చెప్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మ్యాసివ్ జైంట్ పర్సన్ని అంటే ఒక పెద్ద వ్యక్తిని కొట్టాలి అంటే వాడిని డైరెక్ట్గా అటాక్ చేస్తే అది పని అవ్వదు, వర్కౌట్ అవ్వదు. వాడిని అటాక్ చేయాలి అంటే ఫస్ట్ వాడిని చిన్నగా డ్యామేజ్ చేసుకుంటూ రావాలి, తర్వాత డైరెక్ట్గా వాడిని అటాక్ చేస్తే అప్పుడు అడుపడిపోతాడు. సేమ్ స్ట్రాటజీ ఇక్కడ ఇరాన్ యూస్ చేస్తుంది.
ఒక్కరోజు జస్ట్ 24 అవర్స్లో వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉండే ఎయిర్ స్పేస్ అంతా కూడా అంటే మోస్ట్లీ చాలా వరకు కంట్రీస్ అన్ని కూడా కంప్లీట్గా షట్ డౌన్ చేసేసాయి. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే లెవెల్ 4 అంటే డు నాట్ ట్రావెల్ అలర్ట్ని ఇష్యూ చేసింది. అమెరికన్ సిటిజన్స్ని వెంటనే ఎక్కడున్నా కానీ సరే వెంటనే ఎవాక్యువేట్ చేయమని చెప్పి ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. కమర్షియల్ ఫ్లైట్స్ అన్ని కూడా కంప్లీట్గా డైవర్ట్ అయిపోయాయి. ఓన్లీ ఫైటర్ జెట్స్ మాత్రమే ఆ ఎయిర్ స్పేస్లో తిరుగుతున్నాయి. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఎకనామికల్ క్రైసిస్ వాట్ ఇరాన్ మేడ్ టు ద వరల్డ్. ఒక వారం వచ్చిందంటే జస్ట్ మిసైల్స్ అండ్ బుల్లెట్స్ ఇవి మాత్రమే కాదు, పవర్ అండ్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇరాన్కి ప్రపంచం మొత్తం కూడా ఎకనామికల్ క్రైసిస్లో పడేయడానికి ఒక పాయింట్ దొరికింది, అదే ద గ్లోబల్ ఎనర్జీ సప్లై. ఈ అటాక్స్ వల్ల ఖతర్ ఎనర్జీ ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ సప్లయర్స్ LNGస్కి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. వాళ్ళ ప్రొడక్షన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసింది. దాని రిజల్టే యూరోపియన్ ప్రైసెస్ అన్నీ కూడా ఒక్కసారిగా హైక్ అయిపోయాయి. అంటే దాదాపు 40% నుంచి 100% వరకు ఈ గ్యాస్ ప్రైస్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోయాయి జస్ట్ విత్ ఇన్ అవర్స్లో. అండ్ ఇంకో బిగ్గెస్ట్ థింగ్ కూడా ఉంది, ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచంలో ఉండే మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ అంతా కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే పాస్ అవ్వాలి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇరాన్ మొత్తం కూడా దీన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసేసుకుంది. ఆ రూట్ మొత్తాన్ని కూడా థ్రెటన్ చేస్తుంది. ఎవరైనా కానీ సరే ఈ రూట్ నుంచి పాస్ ఆన్ అవుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే మేము ఫెయిల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ యుఎస్ వాళ్ళు దీనికి రెస్పాండ్ అయ్యారు, అంటే డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. ఒకవేళ అవసరమైతే యుఎస్ నేవీ వాళ్ళు ఈ ఆయిల్ అంతాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకొని వస్తారని చెప్పి ఆయన కూడా కొంచెం గట్టిగానే చెప్తున్నాడు. అండ్ నౌ యాక్ట్ నెంబర్ 4, లెబనాన్ ఇన్వేషన్. అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ఆయిల్ ప్రైసెస్ గురించి లేకపోతే ఇరాన్ రిటాలియేషన్ గురించి వీటి గురించి మాత్రమే ఆలోచిస్తుంటే ఈ ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్గా లెబనాన్ని ఇన్వేషన్ చేసేస్తుంది. దానికోసం ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది, ద నార్థర్న్ ఫ్రంట్ లెబనాన్ ఇన్వేషన్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఈ హెజ్బుల్లా అంటే ఇరాన్కి ఒక స్ట్రాంగెస్ట్ రీజనల్ ర్యాలీ. హెజ్బుల్లా రాకెట్స్ ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఇస్రాయెల్ కార్డ్స్, ఇతను బఫర్ జోన్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేసేసి వాళ్ళ మిలిటరీని లెబనాన్కి అడ్వాన్స్ అవ్వమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. ఇజ్రాయెల్ డైరెక్ట్ గా హెజ్బుల్లాని టార్గెట్ చేసింది. వాళ్ళ హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ చీఫ్ హుసేన్ యొక్కడ్ని కూడా ఎలిమినేట్ చేసేసారు. హైలైట్ రాద్వాన్ ఫోర్స్ టార్గెట్స్ మీద దాదాపు 160+ స్ట్రైక్స్ ని కంటిన్యూస్ గా స్ట్రైక్స్ చేసింది. ఇలా ఈ ఇజ్రాయెల్ వాళ్ళంతా కూడా ఈ లెబనీస్ కొంతవరకు ఆక్రమించేసుకున్నారు. అంటే అక్కడ వాళ్ళ క్యాంప్స్ ని కూడా పెట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి స్ట్రైక్స్ చేయడం మొదలు పెట్టారు. అండ్ లెబనీస్ ఆర్మీ వాళ్ళు కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. సిచ్యువేషన్ ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిందంటే అసలు గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా పానిక్ అయిపోతున్నారు. అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నారు కదా, ఆయన కూడా అసలు ఓపెన్ గా చెప్పారు, ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ని లెబనాన్ ఇన్వేషన్ చేయొద్దు అని. బట్ ఎవరు వినట్లేదు. ఎందుకు అంటే యుఎస్ వాళ్ళ వెనకాల ఉంది అన్న ధైర్యం. ఇది ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్. అండ్ రేపు మన ఇండియాలో CCS మీటింగ్ జరిగింది కదా, దాని గురించి అండ్ నరేంద్ర మోడీ గారు ఈ గాడ్ ఆఫ్ వార్ అంటే లార్డ్ మురుగన్ ఆ టెంపుల్కి వెళ్ళినందుకు గాను అందరూ కొంచెం వార్ సిచ్యువేషన్స్ని ముందే ఫీల్ అయిపోతున్నారు. దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. అది కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.